గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కేవీఆర్ సార్ని. అశోక తెలంగాణ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు జనరల్ ఇంగ్లీష్ అనే టాపిక్ టీచ్ చేస్తున్నా. మీకు నా క్లాసెస్ బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ ఆర్టికల్స్ అనే టాపిక్ అయిన తర్వాత రెండో టాపిక్ ప్రిపోజిషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రిపోజిషన్స్ అనే టాపిక్ దాదాపు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ మున్సిపల్ దాంట్లో కావచ్చు, నీటిపారుదల శాఖలో కావచ్చు, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అయినా, టెట్ డిఎస్సిలో అయినా, మిగతా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి సివిల్ సర్వీసెస్, నెక్స్ట్ సివిల్స్ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్రిపోజిషన్స్ అనేది కీలకమైనటువంటి అంశం. ప్రిపోజిషన్స్ అంటే సింపుల్గా చూడండి. ప్రిపోజిషన్స్లో ప్రీ అంటే అర్థం ఏంటంటే బిఫోర్ అని అర్థం. చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఒక 30 పదాల పైన అవగాహన వస్తే ప్రిపోజిషన్స్ టాపిక్ అవుట్ కంప్లీట్ అయిపోతుంది. ఏంటి ప్రిపోజిషన్స్ అంటే బేసిక్ అర్థం చూద్దాం. ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం. బిఫోర్ అంటే ముందు అని అర్థం, ప్లేస్ అంటే స్థానం అని అర్థం. అంటే ముందు స్థానం అని అర్థం ప్రిపోజిషన్ అంటే. మరి దేనికి ముందు స్థానం? ఈ ప్రిపోజిషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిసారి కూడా రిక్రూట్మెంట్ బై రిక్రూట్మెంట్, ఒక రిక్రూట్మెంట్కి ఇంకో రిక్రూట్మెంట్కి దీని యొక్క స్టాండర్డ్ అనేది పెరుగుతూ వస్తుంది. బాగా క్రిటికల్గానే ఇస్తున్నారు. చూడండి, ఈ 3 సెంటెన్స్లు అబ్జర్వ్ చేయండి. ది బుక్ ఈజ్ డాష్ ది బెంచ్. ఇక్కడ ఆన్ అనే పదం రాస్తున్నాం. మీద అనే అర్థంలో మనం ఆన్ అనే పదాన్ని రాసాం. ఈ సెంటెన్స్ కరెక్టే. ఇంకొక అబ్బాయి వస్తాడు, అతనేమంటాడు? ది బుక్ ఈజ్ డాష్ ది బెంచ్ అంటే అతను అండర్ అనే పదం వాడతాడు. సో అండర్ అంటే క్రింద అని అర్థం. ఈ వాక్యం కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకొకడు, ది బుక్ ఈజ్ డాష్ ది బెంచ్ అంటే బిసైడ్ ది బెంచ్ అంటాడు. ఇంకొకడు బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం. ఈ 3 వాక్యాల్లో ఫస్ట్ వాక్యంలో ఆన్ అని, సెకండ్ వాక్యంలో అండర్ అని, మూడో వాక్యంలో బిసైడ్ అనే పదాలు వాడాం. ఈ 3 సందర్భాలలో 3 వాక్యాలు కూడా కరెక్టే, రాంగ్ ఏం లేదు. అయితే ది బుక్ అనే ఈ పదాన్ని ఇక్కడ సబ్జెక్ట్ అనేసి అంటాం, బెంచ్ అనే దాన్ని ఆబ్జెక్ట్ అని అంటాం. ఈ పదాలను మాత్రమే ప్రిపోజిషన్స్ అని అంటాం. ఈ ప్రిపోజిషన్ యొక్క వర్క్ ఏంటి, దీని పని ఏంటి, ఇదేం చెప్తుంది అంటే, ప్రిపోజిషన్ అనేది ఎక్కడైనా వాక్యంలో సబ్జెక్టుకు ఆబ్జెక్టుకు గల లింకును తెలియజేస్తుంది, సంబంధాన్ని తెలియజేస్తుంది, రిలేషన్షిప్ను తెలియజేస్తుంది. దానికి దీనికి ఏం లింక్ ఉందబ్బా అని చెప్తుంది ప్రిపోజిషన్ అనే పదం. సో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు దీన్ని అంటే, ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆర్ రిమైనింగ్ వర్డ్స్ ఆఫ్ ది సెంటెన్స్. ఒక వాక్యంలో సబ్జెక్టుకు మరియు ఆబ్జెక్టుకు లేదా మిగిలిన పదాలకు గల సంబంధాన్ని తెలిపేటటువంటి పదమే ప్రిపోజిషన్. సింపుల్. ఒక వాక్యంలో ఒక సెంటెన్స్లో సబ్జెక్టుకు మరియు ఆబ్జెక్టుకు లేదా రిమైనింగ్ వర్డ్స్కు గల రిలేషన్షిప్ను తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అంటారు. సో preposition is a word which tells the relationship between the subject and object or
రిమైనింగ్ వర్డ్స్ ఆఫ్ ది సెంటెన్స్. ఒక వాక్యంలో సబ్జెక్టుకు మరియు ఆబ్జెక్టుకు లేదా మిగిలిన పదాలకు గల సంబంధాన్ని తెలిపే పదాన్ని ప్రిపోజిషన్ అని అంటాం మనం సాధారణంగా. అయితే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ ప్రిపోజిషన్స్ పైన బిట్స్ వస్తున్నాయి అనేసి మనం అబ్జర్వ్ చేస్తే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దాదాపు ఒక 30 ప్రిపోజిషన్స్ పైన మనం పట్టు సాధించాల్సి ఉంటుంది. ఆ 30 ప్రిపోజిషన్స్ యొక్క అర్థాలేంటి, వాటిని ఏ సందర్భాల్లో ఎలా యూజ్ చేస్తాం అంటే వాటి యూసేజెస్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏంటా 30 ఇంపార్టెంట్వి అంటే బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, ఆన్, అపాన్, ఫ్రమ్, టు, till, until, of, OFF of, about, around, along, across, against, beneath, beyond, towards, above, over, below. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. సో మనం ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఏంటి అని చెప్పినప్పుడు బిట్వీన్, among, beside, besides, since, for, with, by, at, in, within, without, on, upon, అదేవిధంగా ఫ్రమ్, టు, till, of, OFF of, until, about, around, along, across, against, beneath, beyond, underneath. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఏవి అనేసి అంటే ఇవి. ఐ రిపీట్, బిట్వీన్, అమాంగ్, బిసైడ్, బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, at, in, within, without, on, upon, from, to, till, of, OFF of, until, about, around, along, across, against, beneath, beyond, underneath. These are all important prepositions. Now we shall discuss one by one, and then different competitive exams లో అంటే టెట్ డిఎస్లో కానీ, టీఎస్పిఎస్సిలో కానీ, మిగతా సెంట్రల్ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ ఏ బిట్స్ వచ్చాయి ఈ ప్రిపోజిషన్స్ అనే టాపిక్ కింద అనేవి నెక్స్ట్ ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ అయిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు బిట్వీన్ అండ్ అమాంగ్ ఈ రెండు కూడా వాక్య నిర్మాణాలలో ఎప్పుడెప్పుడు వాడాలి ప్రిపోజిషన్స్ అనేవి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇవి. బిట్వీన్, అమాంగ్. బిట్వీన్, అమాంగ్ ఎప్పుడు వాడాలి? బిట్వీన్ అనేది రెండింటి మధ్య అనే అర్థంలో వాడాలి. బిట్వీన్ అనేది రెండింటి మధ్య అనే అర్థంలో వాడాలి. మరి అమాంగ్ అనేది ఇప్పుడు వాడాలి అంటే రెండు కంటే ఎక్కువ వాటి మధ్య
అనే అర్థంలో. సో బిట్వీన్ అంటే రెండింటి మధ్య అనే అర్థంలో వాడాలి. అమాంగ్ అంటే రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో వాడాలి. అయితే వాక్య నిర్మాణాల్లో ఎట్లా వీటిని వాడాలి చూడండి ఒకసారి. దెర్ ఈజ్ ఏ కోల్డ్ వార్. ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ కోల్డ్ వార్ డాష్ ఇండియా అండ్ పాకిస్తాన్. దెర్ ఈజ్ ఏ కోల్డ్ వార్ డాష్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఏం రాయాలి ఇప్పుడు మనం? ఆ రెండు దేశాల మధ్య అనే అర్థం వచ్చింది కాబట్టి బిట్వీన్ అని రాయాలి. వాడు ఆప్షన్స్లో బిట్వీన్ అని ఇస్తాడు, అమాంగ్ అని ఇస్తాడు, ఆన్ అని ఇస్తాడు, ఇన్ అని ఇస్తాడు. సో బిట్వీన్ ఈస్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్. నెక్స్ట్, ది UNO maintains close relations dash the nations. The UNO maintains close relations dash the nations. ఇక్కడ ది నేషన్స్ అంటే ప్లూరల్గా మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి అమాంగ్ అని రాయొచ్చు. అమాంగ్ అని రాయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూడు నెక్స్ట్ వన్ చూడు. పవన్ కళ్యాణ్ తెలుసు కదా మీకు, పొలిటికల్ లీడర్, సినీ యాక్టర్. పవన్ కళ్యాణ్ నెవర్ సిట్స్ డాష్ నందిని అండ్ రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ నెవర్ సిట్స్ డాష్ నందిని అండ్ రేణు దేశాయ్ అంటే వాళ్ళిద్దరి మధ్య కూర్చోడు అని అర్థం. ఇక్కడ మూడు పేర్లు ఉన్నాయి కదా అని కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళ ఇద్దరి మధ్య ఈయన కూర్చోడు అనే అర్థంలో, రెండింటి మధ్య, ఇద్దరి మధ్య అనే అర్థంలో బిట్వీన్ అనే పదం రాయాల ప్రిపోజిషన్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి చూడు. ఇట్ షుడ్ బి సీక్రెట్ డాష్ యు అండ్ మీ. ఇట్ షుడ్ బి సీక్రెట్ డాష్ యు అండ్ మీ అంటే నీకు నాకు మధ్య సీక్రెట్గా ఉండాలి ఇది. అంటే ఇప్పుడు నీకు నాకు, నువ్వు నేను, సో ఇద్దరు కదా, రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీన్ వాడాలి. ఇంకోటి చూడండి. ది 5 members లేకంటే ది 5 brothers distributed the property. The 5 brothers distributed the property dash themselves. సో ఇప్పుడు ఏం రాయాలి? 5 brothers అంటున్నాడు కాబట్టి ప్లూరల్, సో దాట్ మోర్ దెన్ 2 కాబట్టి రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో కాబట్టి మనం అమాంగ్ అని రాయాలి. నెక్స్ట్, బి కమ్స్ డాష్ ఏ అండ్ సి. బి అనేది ఏ సిల మధ్య వస్తుంది, ఏ మరియు సిల మధ్య వస్తుంది. సో ఏ మరియు సి అంటే రెండే కదా, రెండింటి మధ్య అనే అర్థం కాబట్టి బిట్వీన్ రాయాలి. అదేవిధంగా వై కమ్స్ డాష్ ఎక్స్ అండ్ జెడ్, అంతే కదా, ఇది కూడా ఎక్స్ మరియు జెడ్ల మధ్య వస్తుంది వై కాబట్టి ఈ రెండింటి మధ్య అనే అర్థం కావున మనం ఏం రాయాలి? బిట్వీన్ వాడాలి. ఇప్పుడు వై ప్లేస్లో రవి అని రాద్దాం. రవి సిట్టింగ్ డాష్ రేణుక అండ్ దేవి అంటే వీళ్ళిద్దరి మధ్య కూర్చున్నాడు. ఎవరు? ఈ రవి. కాబట్టి ఏం రాద్దాం? ఇప్పుడు కూడా బిట్వీనే. సో బాగా అబ్జర్వ్ చేయండి. రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీన్ వస్తుంది, రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాక్ట్లీ 2 persons or places or things or animals we should use between.
ఫర్ మోర్ దాన్ 2 persons ఆర్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆర్ అనిమల్స్ వీ షుడ్ యూస్ అమాంగ్. సో బిట్వీన్ ఎప్పుడు రాయాలి? రెండింటి మధ్య అనే అర్థంలో. అమాంగ్ అనేది ఇప్పుడు రాయాలి? రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో. రైట్, ప్లీజ్ అండర్స్టాండ్. నెక్స్ట్, బిసైడ్స్ ఎప్పుడు వాడాలి అనేది చూద్దాం. So now, besides ఈ బిసైడ్స్ అనే పదాలు ఇప్పుడు వాడాలి. చూడండి, ఒకే ఒక లెటర్ తేడా. బిఈఎస్ఐడిఈ బిసైడ్, బిఈఎస్ఐడిఈనే ఉంది, ఒక ఎస్ యాడ్ అయింది. రెండు వేరు వేరు ప్రిపోజిషన్స్. మళ్ళీ చూడండి, మరి ఇక్కడ బిసైడ్ ఎప్పుడు వాడాలి? బిసైడ్ ఎప్పుడు వాడాలి అంటే ప్రక్కన అనే అర్థంలో, ప్రక్కన అనే అర్థంలో వాడాలి. అంటే బై ది సైడ్ ఆఫ్, బై ది సైడ్ ఆఫ్. మరి బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్స్ అంటే దానితో పాటు అనే అర్థంలో. ఇన్ అడిషన్ టు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఐ నో ఇంగ్లీష్ డాష్ తెలుగు. ఈ వాక్యంలో అర్థం నాకు తెలుగు ప్రక్కన ఇంగ్లీష్ వచ్చు అని అర్థమా? తెలుగుతో పాటు ఇంగ్లీష్ వచ్చు అని అర్థమా? తెలుగుతో పాటు ఇంగ్లీష్ వచ్చు అనే అర్థం. కాబట్టి మనం బిసైడ్స్ అనే పదం రాయాలి. బిసైడ్స్, దానితో పాటు అనే అర్థంలో. కవిత ఏట్ పూరి డాష్ ఇడ్లీ. అంటే ఈ వాక్యానికి అర్థం ఇడ్లీతో పాటు పూరి తిన్నది అని అర్థం. సో దాట్ ఆన్సర్ ఏంటంటే బిసైడ్స్, ఇడ్లీతో పాటు పూరి తిన్నది. నెక్స్ట్, ప్లీజ్ కమ్ and sit dash me. So answer, please come and sit dash me, beside me. Beside అంటే ప్రక్కన అనే అర్థం వస్తుంది. బిసైడ్స్ అంటే దానితో పాటు ఇది కూడా అనేసి అర్థం. రైట్, నెక్స్ట్ వన్, మంచు మనోజ్ has a Benz car dash an Innova. Besides an Innova, ఇన్నోవాతో పాటు బెంజ్ కార్ ఉంది అనే అర్థంలో మనం దీన్ని బిసైడ్స్ అనేది రాస్తూ ఉంటాం. సో బిసైడ్ అంటే ప్రక్కన అనే అర్థంలో వాడాలి. బిసైడ్స్ అంటే దానితో పాటు ఇది కూడా అనే అర్థంలో మనం వాడాలి. ఇప్పుడు సిన్స్ ఫర్ చూద్దాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. సిన్స్ ఫర్ చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1 minute ఉంటే మీ కన్ఫ్యూజన్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. వినండి. సిన్స్ అనేది బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే పాయింట్ ఆఫ్ టైం ముందు మనం సిన్స్ వాడాలి. అంటే ఒక ఖచ్చితమైన సమయం ముందు, ఒక ఖచ్చితమైన సమయం ముందు, ఒక ఖచ్చితమైన సమయం ముందు సిన్స్ వాడాలి. మరి ఫర్ ఎప్పుడు వాడాలి అంటే బిఫోర్
పీరియడ్ ఆఫ్ టైం. మరి ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక ఖచ్చితమైన వ్యవధి ముందు, ఒక ఖచ్చితమైన వ్యవధి ముందు. సో సమయం, వ్యవధి. సిన్స్ అనేది బిఫోర్ పాయింట్ ఆఫ్ టైం అని చెప్పాం. పాయింట్ ఆఫ్ టైం అంటే పలానా సమయం నుండి, పలానా టైం నుండి, పలానా డే నుండి, పలానా మంత్ నుండి, పలానా సీజన్ నుండి, పలానా ఇయర్ నుండి, పలానా డికేడ్ నుండి అని చెప్పడం. మరి పలానా టైం అంటే ఏం చెప్దాం మనం? సిన్స్ 10 AM, సిన్స్ 5 PM, సిన్స్ మార్నింగ్, సిన్స్ ఆఫ్టర్నూన్, సిన్స్ ఈవినింగ్. పలానా డే నుండి అంటే సిన్స్ మండే. పలానా మంత్ నుండి అంటే సిన్స్ మే, సిన్స్ ఏప్రిల్, సిన్స్ జూలై. పలానా సీజన్ నుండి అంటే సిన్స్ సమ్మర్, సిన్స్ వింటర్ ఎట్సెట్రా. పలానా ఇయర్ నుండి అంటే ఏం చెప్పాలి? సిన్స్ 2015, సిన్స్ 2015. అదేవిధంగా సిన్స్ ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే, సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ లాస్ట్ ఇయర్, సిన్స్ లాస్ట్ డికేడ్, సిన్స్ లాస్ట్ ఫ్రైడే, సిన్స్ లాస్ట్ ఏప్రిల్. ఇలాగా వస్తాయి. మరి ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే, ఫర్ ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటే పీరియడ్ను మెన్షన్ చేస్తాం. ఎన్ని నిమిషాల నుండి, ఎన్ని గంటల నుండి, ఎన్ని రోజుల నుండి, ఎన్ని వారాల నుండి, ఎన్ని నెలల నుండి, ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని డికేడ్స్ నుండి. మరి ఎన్ని నిమిషాల నుండి అంటే ఫర్ 10 minutes, ఫర్ 10 minutes. ఎన్ని గంటల నుండి అంటే ఫర్ 2 hours. ఎన్ని రోజుల నుండి అంటే ఫర్ 2 days. ఎన్ని వారాల నుండి అంటే ఫర్ 3 weeks. ఎన్ని నెలల నుండి అంటే ఫర్ 4 months. ఎన్ని సంవత్సరాల నుండి అంటే ఫర్ 5 years, ఫర్ 5 years. అదేవిధంగా ఫర్ ఎ లాంగ్ టైం, ఫర్ ఎ లాంగ్ టైం, ఫర్ ఎ షార్ట్ టైం, ఫర్ ఏ షార్ట్ టైం ఎట్సెట్రా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ వాడాలి, అదేవిధంగా పీరియడ్ ఆఫ్ టైం ముందు ఫర్ వాడాలి. ఒక ఖచ్చితమైన సమయం ముందు మనం సిన్స్ అని, ఒక ఖచ్చితమైన వ్యవధి ముందు ఫర్ అని వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మార్నింగ్ 8 o'clock నుంచి క్లాస్ చెప్తున్నా అనుకో. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్, ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డాష్ 8 AM అని చెప్పామనుకో. 8 AM అన్నా, 5 PM అన్నా, 2 PM అన్నా, 10 AM అన్నా ఇట్లా వచ్చినప్పుడు సిన్స్ అనేది వాడాలి. అంటే 8 గంటలకు మొదలైంది క్లాస్ టీచ్ చేయడం, నేను ఇప్పుడు కూడా టీచ్ చేస్తూనే ఉన్నాను అని అర్థం. అయితే ఎన్ని గంటల నుండి రన్నింగ్లో ఉంది అని మాత్రం చెప్తుంది, రైట్? ఈ సెంటెన్స్. ఇదే వాక్యాన్ని వేరుగా ఎట్లా చెప్పచ్చు? ప్రజెంట్ ఇప్పుడు 11 o'clock టైం అనుకో, అంటే 3 hours నుంచి చెప్తున్నట్లు అర్థం కదా. డ్యూరేషన్ వ్యవధి. కాబట్టి ఇప్పుడు 11 o'clock అయినప్పుడు మొత్తం ఎన్ని గంటలకు మొదలైంది? 8 o'clockకి. ఇప్పుడు 11 అయింది అంటే 3 hours నుంచి చెప్తున్నా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డాష్ 3 hours అంటే ఫర్ 3 hours అని రాయాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 8 AM అనేది పాయింట్ ఆఫ్ టైం. అదేవిధంగా 3 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఈ 8 AM అనే ప్లేస్లో
10 AM అన్నా, 2 PM అన్నా, లేకంటే 5:30 AM అన్నా, లేకంటే 4:30 PM అన్నా, లేకంటే మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా, ఆఫ్టర్నూన్ అయినా, లేకంటే మండే అయినా, లేకంటే మే అయినా, సమ్మర్ అయినా, 2015 అయినా, ఎస్టర్డే అయినా, డే బిఫోర్ ఎస్టర్డే అయినా, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ అన్నా, ఇలాంటి పదాలు ఏవైనా రాయొచ్చు ఇక్కడ సిన్స్ తర్వాత. కానీ సెకండ్ ఎగ్జాంపుల్లో ఐ హావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డాష్ 3 hours అంటే డ్యూరేషన్ కదా. డ్యూరేషన్ అంటే ఫర్ ఏమేమి రాయొచ్చు ఇక్కడ, ఏమేమి రాయొచ్చు చూడండి. ఇక్కడ 3 hours రాయొచ్చు, 2 hours రాయొచ్చు, 3 days రాయొచ్చు, 4 weeks రాయొచ్చు, 3 months రాయొచ్చు, 5 years రాయొచ్చు, ఫర్ ఏ లాంగ్ టైం అని రాయొచ్చు, ఫర్ ఏ షార్ట్ టైం రాయొచ్చు, ఫర్ ది లాస్ట్ 4 years రాయొచ్చు, ఫర్ ది పాస్ట్ 4 years రాయొచ్చు. అంటే ఒకే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఆఫ్ టైం ముందు అంటే ఈ సెన్స్ ఫర్ యూసేజ్ అనేది సాధారణంగా వాడు ఎగ్జాంపుల్ ఇచ్చే సందర్భంలో ఆ వాక్యం అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంటుంది వాక్యం. అలా ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ టైం ముందు సిన్స్ అనే మాట వాడాలి, పీరియడ్ ఆఫ్ టైం ముందు మనం ఫర్ అనే మాట వాడాలి. సో అదేవిధంగా ఇంకోటి చూడండి, మహేష్ బాబు హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ ది మూవీస్ డాష్ చైల్డ్హుడ్ అని చెప్పామనుకో, అప్పుడు సిన్స్ చైల్డ్హుడ్ అని చెప్పాలి. నెక్స్ట్, కావేరి హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ డాష్ మండే, ఇప్పుడు ఏం రాయాలి, సిన్స్ మండే. మై ఫాదర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ డాష్ 2019 అంటే పలానా ఇయర్ అని ఇచ్చాడు కాబట్టి సిన్స్ అని రాయాలి. మరి 2019 అంటే ఇప్పుడు 2020లో ఉన్నాం అంటే 1 year నుంచి కడుతున్నాడు బిల్డింగ్. అదే సెంటెన్స్లో వేరే విధంగా ఎట్లా చెప్పచ్చు, మై ఫాదర్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ డాష్ ఏ ఇయర్ ఫర్ ఏ ఇయర్ అని రాయాలి. స్టూడెంట్లు అందరూ 10 o'clock నుంచి ఎగ్జామ్ రాస్తున్నారని చెప్పాలి. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్ డాష్ 10 AM, ఇప్పుడు ఏం రాయాలి, సిన్స్ రాయాలి. అంటే ఇప్పుడు 11 o'clock అయింది, రైట్. ఇప్పుడు 11 o'clock అయింది అనేసి అంటే 1 hour నుంచి రాస్తున్నారు. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ రైటింగ్ ది ఎగ్జామ్ డాష్ an hour, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఫర్ an hour అని రాయాలి. బాగా అబ్జర్వ్ చేయాలి ఆ మాట. నెక్స్ట్ వన్, కిరణ్ హ్యాస్ బీన్ కాలింగ్ మీ డాష్ 15 minutes. కిరణ్ హ్యాస్ బీన్ కాలింగ్ మీ డాష్ 15 minutes. సో ఆన్సర్ ఏంటి, 15 minutes అనేది ఒక డ్యూరేషన్ కాబట్టి ఫర్ 15 minutes 15 నిమిషాల నుండి కాల్ చేస్తున్నాడు అని అర్థం. నెక్స్ట్ వన్, మై వైఫ్ హ్యాస్ బీన్ కుకింగ్ చికెన్ బిర్యానీ డాష్ 11:30 AM. సో ఆన్సర్ ఏంటి, 11:30 AM అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ 11:30 AM అని రాయాలి. సో AM PM అని వచ్చిందంటే డెఫినెట్గా సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండి టైం వచ్చి ఆ టైం పక్కన AM PM అనే మాటలు వస్తే 100% మీ ఆన్సర్ ఏంటి అంటే సిన్స్ అని చెప్పాలి, రైట్. అదేవిధంగా AM PM వస్తే సిన్స్, రైట్. అవర్స్ అని వస్తే అప్పుడు ఫర్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. టిప్ ఇది, చిన్న టిప్. ఒక నంబర్ ఏదైనా వచ్చి ఆ నంబర్ టైం ముందు ఆ టైం తర్వాత AM PM అనే మాట వస్తే సిన్స్ అనేది వస్తుంది, అవర్స్ అనే మాట వస్తే ఫర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పటికీ 6 ప్రిపోజిషన్ల గురించి నేర్చుకున్నాం. ఏవేవి, బిట్వీన్ అమా, బిసైడ్స్, సిన్స్, ఫర్, ఈ 6 ప్రిపోజిషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడాం. ఈ ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో ఇది ప్రిలిమినరీగా బేసిక్గా ఉండేటువంటివి. దీని తర్వాత నెక్స్ట్ ప్రిపోజిషన్స్ నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. దిస్ ఈజ్ KVR from Hyderabad, teaching competitive English for all competitive exams. Thank you.